రైట్. ఇక తెలంగాణ పోలీసులు చాలా బిగ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి సైబర్ మోసాలకు సంబంధించినటువంటి అంశాలపై ఇది చాలా బిగ్ ఆపరేషన్. దాదాపు 23 మందిని కూడా అరెస్ట్ కూడా చేయడం జరిగింది. యూపీతో పాటు బీహార్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా తెలంగాణ పోలీసులు సెర్చ్ చేసి వారిని అదుపులో కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇటీవల కాలంలో జరిగినటువంటి పరిస్థితులు సైబర్ మోసాలకి చాలామంది మోసపోతున్నారు. చాలామంది ఆత్మహత్య చేసుకునేటువంటి సందర్భాలు కూడా అనేక రాష్ట్రాల్లో నెలకొన్నాయి. అంటే సైబర్ మోసాలు ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇంకా వివిధ సోషల్ మీడియా మార్గంలో వారు డూప్లికేట్ అకౌంట్ క్రియేట్ చేసి తమకి డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మరో స్నేహితులకు కూడా మెసేజ్ చేయడము, వారు తెలియకుండా వాళ్ళు డబ్బులు పంపించడము, మోసపోవడం అనేది చాలా వరకు జరిగాయి. తెలంగాణలో అనేక కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు ఒక టీం కూడా ఏర్పాటు చేశారు. ఆ టీం ఇతర రాష్ట్రాల్లో కూడా సెర్చ్ చేశారు. వారికి సంబంధించినటువంటి ఫోన్ డేటా, గతంలో సైబర్ మోసాలు చేసినటువంటి వారు సంబంధించినటువంటి డేటాను కూడా తీసుకోవడం జరిగింది. వారిని అదుపులో తీసుకున్నారు. వారిని అదుపులో తీసుకున్న తర్వాత చాలామందిని కూడా పోలీసులు అరెస్ట్ కూడా చేసి కూడా తెలుసు. ప్రస్తుతానికి వారిని కూడా విచారిస్తున్నారు. వారి దగ్గర నుంచి చాలా వరకు డేటాను కూడా సేకరించినట్టు కూడా తెలుస్తున్నాయి. చాలా మొబైల్ ఫోన్స్ కూడా సేకరించారు. దాంట్లో ఉన్నటువంటి నెంబర్స్ ఆధారంగా పోలీసులు ఇంకా కూపి కూడా లాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఎందుకంటే తెలంగాణలో కాకుండా దేశవ్యాప్తంగా ఈ సైబర్ మోసాలు చాలా వరకు పెరిగిపోతున్నాయి. చాలా సందర్భాల్లో కూడా మనం చూసాము, ఎన్నో జరిగాయి. తమకి ₹1,00,000 వచ్చాయని చెప్పేసి మెసేజ్ రావడము, లేదా ఏదో బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాము, తమ ఆధార్ నెంబర్ ఇదేనా అని చెప్పి అడిగి తర్వాత పాన్ నెంబర్ తీసుకొని కూడా మోసాలు చేస్తున్నటువంటి సందర్భాలు నెలకొన్నాయి. చాలామంది 50,000 కావచ్చు, 10,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, 10 లక్షలు కూడా పోగొట్టుకున్నటువంటి ఆ వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసులు ఈ యొక్క బిగ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో 23 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వారిని దగ్గర నుంచి విచారణ కూడా చేపడుతున్నారు. ఇంకా చూడాల్సి ఉన్నది, చాలామంది మోసపోతున్నారు కాబట్టి వారికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నారు. వారు ఎక్కడెక్కడి నుంచి ఎవరెక్కడి నుంచి డబ్బులు లాక్కున్నారు, ఏ విధంగా ఇది ఒక క్రియేట్ చేశారనేది కూడా పోలీసులు కూపి కూడా లాగుతున్నట్టు కూడా తెలుస్తుంది.